లోకం ఏం చెప్తుంది? నీకు బాధ కలిగింది అంటే లోకం ఏం చెప్తుంది తెలుసా? పరీక్షలో ఫెయిల్ అయినానంటే మామ మందు కొడదాంరా. పరీక్షలో పాస్ అయినానంటే మామ మందు కొడదాంరా. మామ నాకు మ్యారేజ్ సెట్ అయిందిరంటే మామ మందు కొడదాంరా. మ్యారేజ్ ఫెయిల్ అయిపోయిందిరా అంటే మామ మందు కొడదాంరా. అరే బర్త్డే పార్టీ ఉంది మామ మందు కొడదాం మామ. అరే బర్త్డే పార్టీ ఈరోజు లేదురా, అరే మందు కొడదాంరా. అరే బాధగా ఉంది మామ, మందేద్దాం మామ. అరే సంతోషంగా ఉంది మామ, ఇంకేం రా మందేద్దాం మామ. అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా మందేనా? ఆ మందు తాగి జీవితాలు నాశనం చేస్తున్నావు, జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఆ మత్తు వల్లే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మత్తు తాగి ఆ మందు తాగి డ్రైవింగ్ చేసి ఇంకొకరి జీవితాన్ని శిథిలావస్థకు చేసేస్తున్నావు. వారి కుటుంబం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం నాశనం చేసుకుంటున్నావు. ఆ ఒక్క మద్యం వల్ల లోకం నేర్పించేది అదే మనకు. బాధ వస్తే మందు తాగు, సంతోషం వచ్చినా మందు తాగు. మత్తు వల్ల నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఆయన ఇచ్చిన దేవాలయం ఇది, నీ శరీరం. అంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన శరీరాన్ని కుళ్ళులంతా నింపుకొని నాశనం చేసుకుంటున్నావు నీ శరీరాన్ని. వద్దు. ఆ మత్తు వల్ల నీ స్థితి హీనమైపోతుంది. 10 మంది నిన్ను ద్వేషించి అవమానపరిచి ఎన్నెన్నో చేస్తారు ఆ మత్తు వల్ల. ఒక్క తాగుడు వల్ల నీ కుటుంబమే రోడ్డు పడుతుంది ఆ ఒక్క మత్తు వల్ల. వద్దు. దేవునికి నచ్చని పని మనం ఏదీ చేయకూడదు, చాలా తప్పు. ఇప్పుడు చాలామంది లోకంలో ఎవరు నీ బాధ తీర్చలేరు. పై నటన బాధలు ఇవన్నీ. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ దగ్గరకు వచ్చి పోతుందిలే, ఓపిక పట్టుకో, కాసేపు ఓపిక పట్టుకో అని మాటలు చెప్పేవాళ్ళే తప్ప నీకు ధైర్యాన్ని నింపేవాళ్ళు ఎవరు లేరయ్యా. నీకు ధైర్యాన్ని నింపగలిగింది దేవుడు ఒక్కడే అయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మోకరించి ప్రార్థించు, నీ శ్రమ తీరిపోతుంది. ఆ శ్రమను జయించగలిగే శక్తి నీలో వస్తుంది, ఆ శక్తి నీలో ఉంటుంది కూడా. అంత ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు నీకు దేవునితో సావాసం చేస్తే.